వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. ఏదైతే ఇళ్ల పట్టాల స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో ఈయనకి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పటికే 2-3 కేసులు అయినా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీకి భవిష్యత్తులో బెయిల్ వస్తుందా లేదా, ఈ యొక్క అనేక అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, వల్లభనేని వంశీ గారు ఇప్పటికే సత్యవర్ధన్ బెదిరింపు కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మన బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా మరొక కేసు కూడా నమోదైంది, మైనింగ్ కేసు సంబంధించి. మరోపక్క చూసుకుంటే ఇళ్ల పట్టాల స్కామ్ సంబంధించి అదొక 14 రోజులు రిమాండ్ విధించారు. ఇంకేనా భవిష్యత్తు ఏంటంటే ఇంకా జైల్లోనే గడపాల్సి వస్తుందా ఏంటి, ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు? అందగాడు జగన్మోహన్ రెడ్డి అందగాడ. అవును, స్మార్ట్గా ఉంటాడు అన్నారు. ఈ అందగాడిని చూసి చంద్రబాబుకి అసూయ, లోకేష్కి కుళ్ళ. అంటే ఇవాళ అందగాడు మనం చూసాం 20 కిలోలు తగ్గాడంట. లేకపోతే అసలు నడవలేక నడుస్తున్నాడు, దగ్గుతున్నాడు, మొత్తం ఎలిసిపోయిందా రంగు, పులుసు పడిందా. అంటే ఇవాళ వీళ్ళకి జాలి సానుభూతి జనంలో ఎందుకు రావడం లేదంటే, ఇంత జరిగినా ఈ పరిస్థితుల్లో కూడా రామ అంటలేదంటే జనం కారణం ఏంటి? వీళ్ళు చేసిన నేరాలు, వీళ్ళు పాల్పడిన ఘోరాలు. అంటే పాప వాళ్ళు పండాయా? ఇప్పుడు పాపం పండింది కాబట్టే భరతం పడుతున్నారా? వీళ్ళ భరతం పడుతోంది ఇవాళ పోలీస్. గతంలో పెట్టిన కేసులు ఏది మొత్తం తవ్వి బయటికి తీస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మరి ఏంటి అతని కేసు తప్పించారు. మీరు ఇందాక చెప్పిన నకిలీ ఇళ్ల పట్టాల కేసు వంశీతో సహా 10 మంది పైన ఉన్నాయి. అప్పుడు ఆ వంశీ పేరు, ఆ ఓలుపల్లి మోహన్ రంగా పేరు, ఇంకొక 2 పేర్లు తొలగించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసును నీరుగార్చారు. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ కేసు మళ్ళా తవ్వి తీశారా? అంటే ఇవాళ మీరేంటి పవర్లో ఉన్నాం కదా అని చెప్పి, మనది నడుస్తుంది కదా అని చెప్పి నడిపితే రేపు పవర్ పోతే అది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మీరు మైనింగ్ కేసు గురించి చెప్పారు. ఒకవైపు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జైలుకి వెళ్ళాడు, అది వేరే విషయం. మరి అది ఏది మైనింగ్ కేసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర 58 పేజీల నివేదిక, 210 కోట్లు మట్టి తిన్నాడని. మట్టి ఎవరన్నా తింటారా? అది కూడా ఎంత మట్టి తింటావు? ఏదో బల్పాలు తింటారు చిన్నపిల్లలు. ఇతను ఎకరాలు తినేసాడా, చెరువులు తినేసాడా? అందుకు కాదు వీళ్ళని అనేది భూ బకాసురులని. ఇప్పుడు 210 కోట్ల మట్టి అసలు 100 టిప్పర్లు కొన్నాడంట ఈ మట్టి తరలించడం కోసం. అసలు చెరువులు మింగేశారు మొత్తం. ఆ సిద్ధాంతం చెరువు అని అనేక చెరువులు, ఆ పోలవరం కాలువ, ఆ గ్రావెలంతా కొట్టేసి తరలించేశారు. అంటే 24 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు. 6 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ కొట్టేశారు. ఇప్పుడు ఒక్క మట్టి మాఫియాయే కాదు, అతని పైన ఇంకా అనేక కేసులు పడతాయి. ఇది ఒక్క కేసే కాదు. ఏదో తేలపురంలో ఇంటి కబ్జా అంట, బెదిరించి అతని దగ్గర తక్కువ ధరకి రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ బాధితులందరూ కలిసేగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు బాధితుల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. ఇప్పుడు ఏ మట్టి అయితే మరి వంశీ కొల్లగొట్టాడో ఆ 210 కోట్ల మట్టి కక్కించాలి, వసూలు చేయాలి ఆ డబ్బంతా. ఇవాళ ప్రభుత్వ ఖజానాకి ఆ డబ్బు జమ చేయాలన్నమాట. ఇప్పుడు బాపులపాడు మండలం, గన్నవరం మండలం, విజయవాడ రూరల్ మండలంలో వీళ్ళు చేసిన అరాచకాలు అసలు అన్నీ ఇన్ని కావన్నమాట. అతను ఆ గడ్డం గ్యాంగ్ ఎక్కడ, గుడివాడ, అతను ఒక 200 కోట్ల మట్టి అతను మింగాడు. అంటే అసలు అతను ఒక 100 టిప్పర్లు కొన్నాడు. ఎంతమందిని బెదిరించారు. అసలు టీచర్స్ కాలనీ భూమి ఫ్లాట్స్ అన్నీ కబ్జా చేశారు. ఎక్కడ, గుడివాడలో. అరే గుడివాడ అంటే అదేంటి అసలు? ఆ పేరులోనే టెంపుల్, గుడి వాడ అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగిన నియోజకవర్గం. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అలాంటి గుడివాడ అవినీతి వాడ చేశాడా?
క్యాసినో వాడ చేశాడా, మాఫియా వాడగా మార్చిన పరిస్థితి అన్నమాట. జనం తిరగబడ్డారు, ఇవాళ ఓడిచ్చారు. సర్జరీ ఏంటి, బైపాస్ సర్జరీయా? ఎక్కడున్నాడు కొడాలి నాని? ఎందుకు తప్పించుకుని పారిపోయాడు? ఇప్పుడు ఎవరో కాసిం అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకుడు, ఒక వీడియో వదిలాడు. జిల్లా ముస్లిం మైనారిటీ వైసీపీ అధ్యక్షుడు, మమ్మల్ని ఇక్కడ వదిలేసి నువ్వు పారిపోతే ఎట్లా? చేసిందంతా నువ్వు, ఇప్పుడు ఇవాళ మా కోసం వేట నడుస్తోంది అని చెప్పి అతను లబలబ ఆడియోల్లో. ఏది ఇవాళ నువ్వు పారిపోవటం కాదు, మమ్మల్ని ఇరికిచ్చావు ఇందులో, ఈ టెర్నిటీలోని. ఎంతమంది యువకులయ్యా, దళిత యువకులు. ఎవరు, మందా బెనర్జీ అంట, మందా దివ్య అంట. ఇతను కొట్టినటువంటి ఆ మట్టి మాఫియా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం. ఒక అకౌంట్లో 1,14,00,000, ఇంకో అకౌంట్లో 1,14,00,000, సాయంత్రం మళ్ళా ఖాళీ చేసేయటం. ఎవరో రామకృష్ణ సొసైటీ పేరు మీద, ఇంకేదో ఒక ఆక్వా ఫారం మీద, లేదా ఫిష్ ఫారం మీద. అంటే వీళ్ళు దళిత యువకులు 16 మంది జీవితాలు బలి తీసుకున్నాడు కొడాలి నాని. ఇతను అదే కదా గన్నవరం. ఏంటి గన్నవరం నియోజకవర్గం? పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాడు ప్రతినిధిగా ఉన్న నియోజకవర్గం. అట్లాంటి చోట ఈ వంశీ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలా? అంటే ఇవాళ దురదృష్టం అన్నమాట. ఏది, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ పాలకులు ఇసిరి కొట్టారు, నేలకేసి కొట్టారన్నమాట. మళ్ళా తిరుగులేని గుణపాఠం చెప్పారు ఈ వంశీ కావచ్చు, ఇటు ఈ గుడివాడ నాని కావచ్చు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బోరగడ్డ అనిల్కి వీళ్ళకి తేడా ఏంటి? బోరగడ్డ అనిల్ ఏమన్నాడు, అరగంటలో చంపేస్తా చంద్రబాబుని లోకేష్ని అన్నాడు. కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని బుల్లెట్కి లాక్కొచ్చి కట్టి ఈడ్చుకొస్తా అన్నాడు గుంటూరు. ఎక్కడున్నాడు అతను? ఇదే పరిస్థితి, నడవలేక నడుస్తున్నాడు, లేకపోతే మరి అతను వెహికల్ ఎక్కలేక ఎక్కుతున్నాడు. ఇద్దరు కూర్చోబెట్టారు. ఏది, ఆ బోరగడ్డ అనిల్కి జాలి సానుభూతి వెల్లువెత్తుతుందా? అరే బూతులు, పచ్చి బూతులు అన్నమాట. పోసాని కృష్ణమురళి కనపడుతున్నాడా స్క్రీన్ మీద? గాయబ్, మాయమైపోయాడా? అంటే ఒక 90 రోజులు జైళ్ళు అన్నీ తిరగంగానే కాబట్టి జంప. ఆ వర్ర రవీంద్రారెడ్డి కడప జైల్లో ఉన్నాడంట. జగ్గైపేటలో కేసు ఉంది, అక్కడికి వెళ్దామంటే నేను రానంటున్నాడంట. అదేమంటే నాకు మెడ నొప్పి అంటున్నాడంట. మెడకు పట్టి వేసి తీసుకుపోయారు. అంటే ఇవాళ ఈ వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే ఇతను ఈ బోరగడ్డ అనిల్, లేకపోతే ఈ వంశీ, కొడాలి నాని నోటి దూల. అరే లోకేష్ బాబుని ఎన్ని మాటలన్నారు? మాడవాడ, వాడు వీడు గెలవలేనాడు, మంగళగిరి పలకటం చేతగానాడు. ఈ రకంగా అతన్ని ఎంత బాడీ షేమ్ చేశారు. చివరికి అసలు అతని పుట్టుక మీదే మీరు ఈ విధమైనటువంటి ప్రేలాపనలు పేలారే. భువనేశ్వరి మేడం ఎన్ని మాటలన్నారమ్మా? ఎన్టీఆర్ కుమార్తెలుగా ప్రతి తెలుగాడు వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. ఎక్కడ? దేశ విదేశాల్లో, ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగాళ్ళంతా అలాంటి పురంధేశ్వరిని, భువనేశ్వరిని ఎన్ని మాటలన్నారు? వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? కొడాలి నాని ఖర్జూర్ నాయుడు అంటాడు, లవంగం నాయుడు అంటాడు. ఏమయ్యాడు? ఇప్పుడు ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళంతా? వీళ్ళకి ఎందుకు వస్తుంది సానుభూతి? వీళ్ళకి ఎందుకు వస్తుంది జనంలో జాలి? అంటే రోగం కుదిరిందనుకుంటున్నారా జనం? ఇంకా కుదరాలనుకుంటున్నారా? ఒక ఉన్మాదంగా బిహేవ్ చేశారు. వాళ్ళంటే సోషల్ సైకోలు, వీళ్ళు పొలిటికల్ సైకోలా? ఒక ఉన్మాద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చారన్నమాట. ఇప్పుడు ఇవాళ ఉన్మాద విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలన్నాడు పవన్ కళ్యాణ్. హలో ఏపీ, బై బై వైసీపీ అన్నాడు. జనం అసలు ఆ ఒక్క స్లోగన్తోనే మనం చూసాం. ఏది, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే బై బై చెప్పేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనం ఇచ్చారు. ఇప్పుడు ఉన్మాద విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది, పవన్ కళ్యాణ్ పైన ఉంది, లోకేష్ పైన ఉంది, నరేంద్ర మోడీ పైన ఉందన్నమాట. ఇవాళ 3 పార్టీల్ని గెలిపించింది ఎందుకోసం? ఈ 3 పనులు చేయమని. 1, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. 2, ఈ దోపిడీకి గురైనటువంటి ప్రజాధనాన్ని మళ్ళా ప్రజల పరం చెయ్యాలి. బాధితులకి న్యాయం చేయాలి. ఇది ఇవాళ
కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. అది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.